హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ అదేవిధంగా జాబ్ అప్డేట్స్ని 1 by 1 పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం. మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చిన వార్తలు కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఉద్యోగుల రిటైర్మెంట్లు షురు అంటూ మనకి ఇక్కడ వెలుగు పేపర్ నుంచి ఒక అప్డేట్ చూడవచ్చండి. ఇది నిరుద్యోగులకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రిటైర్మెంట్లో పెరిగితే మనకు పోస్టుల సంఖ్య కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించిన అంశాన్ని మనం నిన్ననే చర్చించడం జరిగింది. ఈరోజు వెలుగు పేపర్లో కొంత సమగ్రమైన డాటా అయితే వచ్చింది. సో దీంట్లో చూసినట్లయితే ఏజ్ పెంపుతో 3 ఏళ్లుగా వాయిదా పడిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్లు షురు అయ్యాయి. మార్చి 31న ఆదివారం నాటికి రాష్ట్రంలోని వివిధ శాఖల్లో సుమారు ఒక్కరోజు వచ్చేసి 400 మందికి 61 ఏళ్ళు అయితే నిండాయి. సో ఆదివారం కావడంతో వీళ్ళంతా శనివారమే వీరికి సంబంధించిన ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ అయితే చేసుకున్నారు. సో ఈ ఏడాది మనం డాటా చూసినట్లయితే 7,995 మంది ఈ సంవత్సరం రిటైర్ అయితే అవ్వబోతున్నారు. సో ఇక్కడ 2025లో కూడా చూసుకున్నట్లయితే 9,630 మంది 2025వ సంవత్సరంలో రిటైర్ అయితే అవ్వబోతున్నారు. సో దీంట్లో చూసినట్లయితే రాష్ట్రంలో ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ 58 ఏళ్ళు ఉండగా గత ప్రభుత్వం 2021 దాన్ని 61 ఏళ్ళకి అయితే పెంచింది. సో ఈ 3 ఏళ్ల వయో పరిమితి పెంపు అనేది ఈ సంవత్సరంతో అయితే చాలా మందికి కంప్లీట్ అయితే అవ్వబోతుంది. సో మనకు పోస్టుల సంఖ్య కూడా చాలా వరకు పెరిగే అవకాశం అవుతుంది. ఈ ఏడాది ఎవరైతే కన్సిస్టెన్సీగా చదువుతారో వాళ్ళకు ఈ ఏడాదిలో ఉద్యోగం తప్పకుండా అయితే వస్తుంది. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు ట్రిప్కి సంబంధించి ట్రిప్ బదలాయింపు అంటూ మనకు నమస్తే తెలంగాణ నుంచి ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సమాచారం ఇవ్వబోమని తెలిసి చెప్పిన బోర్డు రిక్రూట్మెంట్ పూర్తయ్యాక ఇస్తామని వెల్లడి. ఆర్టీఐ దరఖాస్తుదారులకు ట్రిప్ విచిత్ర సమాధానం. ఫలితాల వెల్లడి నుంచి 10ల సంఖ్యలో పిటిషన్లు. జీఆర్ఎల్ జాబితా ఇవ్వాలని అభ్యర్థుల పట్టు అంటే ఇక్కడ చూడవచ్చు. సో దీంట్లో చూసినట్లయితే గురుకుల పోస్టుల నియామక ప్రక్రియపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఆర్టీఐ కింద దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు దబాయిస్తున్నది. దీంతో అర్జీదారుల హక్కులను కాలరాస్తుంది. బోర్డు వైఖరిపై అభ్యర్థులు తీవ్ర అభ్యంతరం అయితే వ్యక్తం చేస్తున్నారు. పారదర్శకత పాటించడం అంటే ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లో 9 కేటగిరీలో వచ్చేసి మనకు 9,210 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. దీంట్లో 8,708 పోస్టులకు సంబంధించిన రిజల్ట్స్ వచ్చాయి. 8,304 పోస్టులకు సంబంధించిన అలాట్మెంట్ ఆర్డర్లు కూడా ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. అలాట్మెంట్లు ఇచ్చిన తర్వాత మాకు ఎందుకు ఉద్యోగాలు రాలేదని కొంతమంది ట్రిబ్కి సంబంధించి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ని విడుదల చేయండి అని ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేసుకుంటే ట్రిబ్ మొత్తం రిక్రూట్మెంట్ పూర్తి అయిన తర్వాతనే పూర్తి డేటా ఇస్తామని చెప్పడం జరిగింది. సో ఇలా ఇవ్వకూడదు, ముందే ఇవ్వాలని అయితే ఇక్కడ డిమాండ్ చేస్తున్న అంశాన్ని ఇచ్చారు. సో జీఆర్ఎల్ జాబితా ఎందుకు పెట్టారు, 2018-19లో మాదిరిగా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ను ఎందుకు ప్రకటించలేదని అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సో జీఆర్ఎల్ లిస్ట్ ఏదో ముందుగా ఇచ్చేస్తే ఎవరికైనా అనుమానాలు ఉంటే అవి కూడా తొలగిపోయే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా ముందుగానే జీఆర్ఎల్ లిస్ట్ ఇస్తే ఎవరికి అనుమానాలు కూడా ఉంటాయి. సో చూడాలి మరి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో. సో నెక్స్ట్ వచ్చేసి మనకు టీచర్లకు సపరేట్గా టెట్ నిర్వహించాలని డిమాండ్ ఇక్కడ మనం గమనించవచ్చు. టీచర్లకు ఇన్ సర్వీసెస్ టెట్ నిర్వహించి వారిలో గందరగోళాన్ని తగ్గించాలని ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి కడారి భోగేశ్వర్ డిమాండ్ చేశారు. సో దీంట్లో చూసినట్లయితే ఇన్ సర్వీస్ టీచర్లకు సంబంధించి టెట్ పేపర్ 1 రాయాలా, పేపర్ 2 రాయాలా, ఇలాంటి సందేహాలు అయితే ఎన్నో ఉన్నాయి. వీటిని ముందుగా నివృత్తి చేయాలి. ఒకవేళ సాధ్యమైతే ప్రత్యేకమైన టెట్ అనేది తప్పకుండా నిర్వహించాలనేది ప్రధానమైన డిమాండ్. సో నెక్స్ట్ వచ్చేసి మీకు అర్హులకు కనిపిస్తలేరా అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. మనకు ఆర్టీఓలు 4 జిల్లాలకు ఇప్పుడు ప్రధానంగా ఆర్టీఓలు లేరంటూ దీంట్లో ప్రధానంగా ఇచ్చారండి. ఆ 3 జిల్లాల్లో ఇతర జిల్లా వారికి బాధ్యతలు, అర్హతలు ఉన్న వారికి పెండింగ్, ఎయిర్లీగా ప్రమోషన్స్ కోసం ఆర్టీఓలు వెయిటింగ్ అని ఇక్కడ చూడవచ్చు. 4 జిల్లాల్లోనూ ఆర్టీఓ పోస్టులు ఖాళీ. ఈ 4 జిల్లాల్లో వచ్చేసి మంచిర్యాల, కామారెడ్డి లాంటి జిల్లాలకు అదనపు ఇన్ఛార్జీల నియామకంతో సరిపెట్టారంటూ దీన్ని ఇవ్వడం జరిగింది. సో మనకు ఆర్టీఓలకు సంబంధించిన పోస్టులు మనకు గ్రూప్ 1లో కూడా ఉండడం జరిగింది. సో గ్రూప్ 1 కంప్లీట్ అయితే వీటికి సంబంధించిన అన్ని రకాల ఆర్టీఓలు ఫిల్ అయ్యే అవకాశం అవుతుంది. నెక్స్ట్ చూసినట్టయితే మనకు కరెంట్ అఫైర్స్ అండి. గ్రాడ్యుయేట్ల కంటే నిరక్షరాస్యులే బెటర్ అంటే ఇక్కడ చూడవచ్చు. మనకు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ సంబంధించిన రిపోర్ట్ అండి. ఇది గత వారం రోజుల నుండి మనకు వార్తలు అయితే వస్తుంది. సో దీంట్లో మనకు ప్రధానంగా ఇంపార్టెంట్ అంశాలు చూసినట్టయితే ఈ రిపోర్ట్ ప్రకారం గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగం వచ్చేసి 29.1% ఉంది. అదేవిధంగా నిరక్షరాస్యులైన వ్యక్తుల్లో వచ్చేసి 3.4% అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. సో ఈ 2 అంశాలు అయితే గుర్తుపెట్టుకోండి. మిగతా అంశాలని మనం గతంలోనే చర్చించడం అయితే జరిగింది. సో నెక్స్ట్ చూసినట్లయితే భారతరత్న అవార్డులు అండి. అద్వానికి భారతరత్న అంటే చూడవచ్చు. మనకి ఈ ఏడాదికి గాను 5గురికి అయితే భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది. సో నిన్న 4గురికి మరణాంతరం ఇవ్వడంతో నిన్న వారి కుటుంబ సభ్యులకు రాష్ట్రపతి భవన్లో ఇచ్చారు. కేవలం అద్వానికి వయోభారంతో ఆయన హాజరు కాలేకపోయారు. సో ఆయనకు రాష్ట్రపతి గారు ఆయన ఇంటికే వెళ్ళి భారతరత్న అవార్డుని అయితే ఇవ్వడం జరిగింది. సో భారతరత్న అవార్డుకు సంబంధించి ఒక డెడికేటెడ్ వీడియో నేను చేశానండి. దాంట్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు టోటల్ డీటెయిల్స్ ఇచ్చాను. దాని కింద ఒక పీడిఎఫ్ను కూడా ఇచ్చాను. కేవలం భారతరత్న అవార్డుకు సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. సో నెక్స్ట్ చూసినట్లయితే ఆకాశ్ మిసైల్ వార్తలోకి వచ్చిందండి. ఆకాశ్ మిసైల్ పరీక్ష సక్సెస్, విజయవంతంగా పరీక్షించిన భారత సైన్యం. సో దీంట్లో మనకు ఆకాశ్ మిసైల్ను ఏ సంస్థ తయారు చేస్తుందండి? DRDO దీన్ని తయారైతే చేస్తుంది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ స్వదేశీ టెక్నాలజీతో దీన్ని రూపొందించింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే ఉపరితలం నుంచి గగనతలం వైపుగా దూసుకెళ్లి శత్రు లక్ష్యాలను ఛేదించగల ఆకాశ క్షిపణి వ్యవస్థను
భారత సైన్యం వెస్టర్న్ కమాండ్ ఆదివారం విజయవంతంగా పరీక్షించింది. భారత రక్షణ దళాల కార్యాచరణ సంసిద్ధతను అంచనా వేసేందుకు ఈ మిసైల్ను టెస్ట్ చేసింది. సో దీన్ని DRDO తయారు చేసి 2012లో ప్రయోగాత్మకంగా భారత వాయుసేనకు అందించింది. పూర్తి స్థాయిలో 2015లో ఇవ్వడం అయితే జరిగింది. సో వార్తల్లో నిలిచింది కాబట్టి దీన్ని ఏ సంస్థ తయారు చేస్తుంది, ఏ సంవత్సరంలో దీన్ని భారత వాయుసేనకు అప్పగించేందుకు గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఆర్టీసీకి సంబంధించిన అంశం అండి. సో ఇది గత 8 నెలల కిందటనే వచ్చింది, కానీ జస్ట్ రిమైండ్ చేయడానికి దీన్ని అయితే యాడ్ చేశాను. ఆర్టీసీ గమ్యం తెలిసేది సగమే. సో దీనికి సంబంధించి మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం బస్సులను ట్రాక్ చేయడానికి తీసుకొచ్చిన యాప్ పేరు ఏంటి అని అడుగుతారు. సో గమ్యం, TSRTC గమ్యం అనే యాప్ని అయితే తీసుకొచ్చింది. ఈ పేరును గుర్తుంచుకోండి సరిపోతుంది. సో 8 నెలలు అవుతున్నా కూడా దీనికి సంబంధించిన ట్రాకింగ్ వ్యవస్థలో ఇంకా చిప్ అమర్చలేదు అనేది మనకు దీనిలో ప్రధానమైన అంశం. సో నెక్స్ట్ వచ్చేసి మనకు న్యూ పవర్ పాలసీ అంటే ఇక్కడ చూడొచ్చండి, మనకు NTPC తోటి సెకండ్ ఫేజ్ ఒప్పందాన్ని తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసుకుంది. ఎందుకంటే పర్ యూనిట్ కాస్ట్ అనేది 5 సంవత్సరాల్లో చాలా ఎక్కువ అవుతుంది. కాబట్టి నూతన పవర్ పాలసీని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది. సో ఈ పవర్ పాలసీ అనేది మనకి ఇంపార్టెంట్ అండి. గ్రూప్ 1లో కానీ, గ్రూప్ 2లో కానీ, గ్రూప్ 3లో కానీ మీకు ఫస్ట్ పేపర్ చూసినట్లయితే మీకు 11th ఆప్షన్ అనుకుంటా బేబీ, సిలబస్ 11th ఆప్షన్ ఏమో ఉంటుంది. పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అని ఉంటుంది. సో దాంట్లో మీరు అందరూ ప్రభుత్వ పథకాలు అనుకుంటారు. ప్రభుత్వ పథకాలు మాత్రమే కాదు, తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి 20కి పైగా పాలసీలు ఉన్నాయి. వాటి నుండి క్వశ్చన్స్ వస్తాయి. మనకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ మీరు చూసినట్లయితే పాలసీస్ నుంచే క్వశ్చన్స్ వచ్చాయి. ప్రభుత్వ పథకాల నుంచి తక్కువ క్వశ్చన్స్ వస్తాయి. 2 క్వశ్చన్స్ వస్తాయండి. పాలసీస్ నుంచి 2 క్వశ్చన్లు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించిన విధి విధానాలు ఇంకా ఖరారు కాలేదు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ కంటే ముందే కనుక దీన్ని అసెంబ్లీలో ప్రవేశపెడితే తప్పకుండా దీని నుంచి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీని విధి విధానాలు ఖరారు కాగానే మన ఛానల్ అయితే అప్డేట్ చేస్తాను. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు ప్రపంచ ఆహార కార్యక్రమం వార్తల్లో వచ్చిందండి. ప్రపంచ ఆహార కార్యక్రమం ఎవరు నిర్వహిస్తున్నారు, ఏ సంస్థ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహిస్తున్నారంటే, సో దీనికి వచ్చేసి ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని ప్రపంచ ఆహార కార్యక్రమం కింద అమెరికాకు చెందిన USAID అనే సంస్థ సహకారంతో దీన్ని ఎక్కడ నిర్వహిస్తున్నారండి, ఆఫ్రికా దక్షిణ ప్రాంతమైన జింబాబ్వేలో అయితే నిర్వహిస్తున్నారు. ఈ యొక్క అంశాన్ని అయితే గుర్తుంచుకోండి సరిపోతుంది. ఆఫ్రికా దక్షిణ ప్రాంతంలోని జింబాబ్వే దేశంలో ప్రపంచ ఆహార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ యొక్క అంశాన్ని గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి కజకిస్తాన్ రాయబారికి ది మెడల్ ఆఫ్ ఆనర్ పురస్కారం అంటే ఇక్కడ చూడవచ్చు. కాన్సులర్ డే సందర్భంగా కజకిస్తాన్ గౌరవ కాన్సుల్ డాక్టర్ నవాబ్ మీర్ నాసిర్ అలీ ఖాన్ కు ది మెడల్ ఆఫ్ ఆనర్ పురస్కారం ప్రదానం చేశారు. తమిళనాడు గవర్నర్ RN రవి చేతుల మీదుగా కజకిస్తాన్ గౌరవ కాన్సులర్కు కాన్సులర్ డే సందర్భంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అయితే అందజేశారు. సో దీన్ని ఏ సంస్థ ఇస్తుంది అని అంటే ఇక్కడ ఇచ్చారు మనకు HCCD ఇండియా అనే సంస్థను అయితే ఈ పురస్కారాన్ని అందజేస్తుంది. ఎవరికి ఇస్తుందండి, దౌత్య విభాగంలో అత్యున్నత సేవలు అందించిన విశిష్ట వ్యక్తులకు HCCD ఇండియా అనే సంస్థను అయితే ప్రతి ఏటా ఈ అవార్డును అయితే ఇస్తుంది. ఈ అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. కజకిస్తాన్ రాయబారికి ది మెడల్ ఆఫ్ ఆనర్ పురస్కారం. సో నెక్స్ట్ వచ్చేసి మనకు త్వరలో రంగంలోకి ఆపద మిత్రులు అగ్ని ప్రమాదాల సమయంలో ఫైర్ సిబ్బందికి సాయం చేసేలా శిక్షణ. తొలి విడతలో 95 మందికి వాలంటీర్లకు వరంగల్లో ట్రైనింగ్ ఇవ్వనున్నట్టుగా దీంట్లో చూడవచ్చు. సో దీంట్లో మనకు కరెంట్ అఫైర్ క్వశ్చన్ ఏంటంటే ఆపద మిత్ర అనే పథకం అండి. కేంద్ర ప్రభుత్వం అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకొచ్చిన పథకమే ఆపద మిత్ర పథకం. సో దీని కింద తెలంగాణ ప్రభుత్వం 95 మంది వాలంటీర్లకు శిక్షణ ప్రారంభించనుంది త్వరలో. సో ఈ యొక్క పథకం పేరైతే గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం అగ్ని ప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం ఏదని డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు. ఆపద మిత్ర అని గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు IICT అండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ వార్తల్లోకి వచ్చింది. కృత్రిమ ఆకులతో హైడ్రోజన్ తయారీపై ఒక నూతన టెక్నాలజీని అభివృద్ధి చేసినట్టుగా దీంట్లో ఇవ్వడం జరిగింది. తక్కువ ఖర్చుతో హైడ్రోజన్ ఉత్పత్తి చేయడంపై హైదరాబాద్లోని IICT పరిశోధకులు దృష్టి సారించారు. కృత్రిమ కిరణజన్య సంయోగక్రియ ద్వారా కృత్రిమ ఆకులతో హైడ్రోజన్ ఉత్పత్తికి నూతన టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నారు. సో ఈ యొక్క అంశాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. కృత్రిమ ఆకులతో హైడ్రోజన్ తయారీకి నూతన టెక్నాలజీని ఏ సంస్థ పరిశోధన చేసిందంటే IICT హైదరాబాద్. నెక్స్ట్ చూసినట్లయితే మనకు కచ్చతీవు ద్వీపం వార్తల్లోకి అయితే వచ్చిందండి. సో ఇది మనకు నిన్నటి నుంచి చర్చల్లోకి అయితే వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా దీని మీద Xలో స్పందించారు. సో దీనికి సంబంధించిన అంశాన్ని మనం చూసినట్లయితే, సో దీన్ని భారత ప్రభుత్వం 1974లో ఇందిరాగాంధీ అప్పుడు ప్రధానమంత్రి, దీన్ని 1974లో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉన్నప్పుడు శ్రీలంకకు అప్పగించడం జరిగింది. సో దీనికి సంబంధించిన అంశాన్ని చూసినట్లయితే కచ్చతీవు అప్పగింతకు సంబంధించిన అధికార పత్రాల రికార్డును తమిళనాడు BJP చీఫ్ అన్నామలై RTI దరఖాస్తు ద్వారా తీసుకున్నారు. ఈ రికార్డులు ఏం చెప్తున్నాయంటే శ్రీలంక ఆ దీవిని ఏ విధంగా స్వాధీనం చేసుకున్న విషయాన్ని వెల్లడిస్తున్నాయి. కచ్చతీవుకు సంబంధించిన చట్టపరమైన అంశాలు చాలా క్లిష్టంగా ఉన్నాయని, దానిపై సార్వభౌమాధికారానికి సంబంధించిన స్పష్టత లేదని అప్పటి విదేశాంగ శాఖ ఒక నోట్లో అయితే పేర్కొన్నది. సో అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ కచ్చతీవు జమీందారీ హక్కులను రామనాడు రాజుకు అప్పట్లో అప్పగించిందని 1875 నుంచి 1948 వరకు ఇది మద్రాస్ ప్రెసిడెన్సీకి దీని మీద హక్కులు అయితే ఉండేది. సో ఆ తర్వాత వచ్చేసి మనకు కచ్చతీవు అప్పగింతపై భారత పర్యటనకు వచ్చిన శ్రీలంక ప్రధాని సేనా నాయకుతో మన భారత ప్రధాని ఇందిరాగాంధీ వచ్చేసి రహస్య చర్చలు జరిపి 1974లో ఏకపక్షంగా దాన్ని శ్రీలంకకు అప్పగించారనేది ప్రధానమైన ఆరోపణ. సో దీనికి సంబంధించి ఏకపక్షంగా అప్పగించారనేది మోడీ గారు కూడా X కేంద్రంగా స్పందించడం జరిగింది. సో ఈ యొక్క అంశాన్ని గుర్తుంచుకోండి. మనకు గ్రూప్ 1లో అడిగే అవకాశం అయితే ఉంటుంది. 1974లో
దీన్ని శ్రీలంకకు అప్పగించడం జరిగింది. సో ఇది ఎక్కడ ఉంటుందంటే మీరు ఇక్కడ ఇమేజ్లో చూడవచ్చు, తమిళనాడుకి 25 కిలోమీటర్ల దూరంలో అయితే ఈ ద్వీపం ఉంటుంది. ఇక్కడ ఇమేజ్లో చూసినట్టు చూడొచ్చు మీరు, ఇక్కడ కచ్చైతీవు ఐలాండ్ 25 కిలోమీటర్ల దూరంలో తమిళనాడుకు ఉంటుందని గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ చూసినట్లయితే బొగ్గు ఉత్పత్తులు సింగరేణి రికార్డ్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. ఈ అంశాన్ని కూడా మనం నిన్ననే డిస్కస్ అయితే చేయడం జరిగింది. 135 ఏళ్ల సింగరేణి చరిత్రలో అత్యధిక బొగ్గు ఉత్పత్తిని అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో చేయడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు 2023-24లో అత్యధికంగా 70.2 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో చేయడం జరిగింది. సో మీరు ఇక్కడ చూడొచ్చు 2015-16కు సంబంధించి ఈ డాటాలో టోటల్గా మనకు 2023-24లోనే అత్యధికమైన బొగ్గును అయితే ఉత్పత్తి చేయడం జరిగింది. 70.2 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అయితే జరిగినట్టు గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు PIL పథకం అండి. PIL పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2021 తీసుకురావడం జరిగింది. 14 సెక్టార్లలో దీనిలో పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ పథకం అయితే ప్రకటించడం జరిగింది. సో దీనికి సంబంధించి 1.6 లక్షల కోట్లు అయితే ఆకర్షించినట్టుగా దీంట్లో ఇవ్వడం జరిగింది. మనకు స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్ PLI పథకానికి సంబంధించిన 4 స్టేట్మెంట్లు ఇస్తారు. దాంట్లో ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించబడడం జరిగింది, ఇన్ని సెక్టార్లలో పెట్టుబడులు ఆకర్షించడం అనేది ప్రధాన లక్ష్యం, ఇలాంటి స్టేట్మెంట్లు 4 ఇచ్చి సరికానిది ఏది సరైనది ఏది అని అడుగుతారు. కాబట్టి ఈ ఎన్ని లక్షల కోట్లు ఆకర్షించారు ఇప్పటి వరకు అనేది గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. 1.6 లక్షల కోట్లు. సో దీంట్లో చూసినట్లయితే ఎక్కువగా ఫార్మా అదేవిధంగా సోలార్ మాడ్యూల్ సెక్టార్లోకి ఎక్కువ పెట్టుబడులు అయితే వచ్చింది. అది తక్కువగా మనకు హార్డ్వేర్ IT రంగాల్లో అయితే తక్కువగా వచ్చాయి. సో దీంట్లో చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రొడక్షన్ లింక్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్లను ఆకర్షించింది. మొత్తంగా 14 సెక్టార్ల కోసం ఈ స్కీమ్ను ప్రకటించగా అందటి ఏడాది డిసెంబర్ నాటికి 1.6 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ప్రభుత్వ డేటా ప్రకారం పెట్టుబడులను ఆకర్షించడంలో ఫార్మా అదేవిధంగా సోలార్ మాడ్యూల్ సెక్టార్లు అయితే టాప్లో ఉన్నాయి. సో IT, హార్డ్వేర్, ఆటో కాంపోనెంట్స్, అదేవిధంగా టెక్స్టైల్స్, అదేవిధంగా ACC బ్యాటరీ వివిధ సెక్టార్లు వచ్చేసి కొంచెం తక్కువగానే వచ్చినాయని చెప్పుకోవచ్చు. సో ప్రధానంగా వచ్చినాయి ఫార్మా అదేవిధంగా సోలార్ మాడ్యూల్లో ఎక్కువ పెట్టుబడులు అయితే వచ్చాయి. సో 14 సెక్టార్లలో పెట్టుబడులు ఆకర్షించడానికి 2021లో ప్రభుత్వం PLI పథకాన్ని అయితే ప్రారంభించింది. ఈ అంశాన్ని గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. సో నెక్స్ట్ చూసినట్టు మనకు ఆస్తి పన్ను వసూలులో సిరిసిల్ల టాప్ అంటే ఇక్కడ చూడవచ్చండి. పంచాయతీలో 98.19% వసూలతో జిల్లా రికార్డు అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నీరుడు స్వచ్ఛ సర్వేక్షణలో జాతీయ స్థాయిలో మెరిసిన రాజన్న సిరిసిల్ల జిల్లా ఈ ఏడాది ఆస్తి పన్ను వసూలులో రాష్ట్రంలోనే నెంబర్ 1గా నిలిచింది. ఈ యొక్క అంశాన్ని గుర్తుపెట్టుకోండి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 13 మండలాలు, 255 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పన్ను చెల్లించడంలో జిల్లా ప్రజలు ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు. 40 రోజుల గడువులో కార్యదర్శులంతా శ్రమించారు. వ్యవసాయ పొలాల్లో ఉన్న యజమానుల దగ్గరికి వెళ్ళి ఇంటికి తిరిగి పన్ను వసూలు అయితే చేసినట్టుగా గుర్తుంచుకోండి. సో దీంట్లో నెంబర్ 1 స్థానంలో వచ్చేసి రాజన్న సిరిసిల్ల ఉండగా జగిత్యాల వచ్చేసి 2వ స్థానం, అదేవిధంగా సిద్దిపేట జిల్లా 3వ స్థానంలో నిలిచింది. అదేవిధంగా జిల్లాలో చందుర్తి, కోనరావుపేట, ఇల్లంతకుంట, రుద్రంగి, వేములవాడ మండలాలు 100% ఆస్తి పన్ను వసూలు చేసినట్టుగా దీంట్లో ఇవ్వడం జరిగింది. ఈ ఒక అంశాలు కూడా గుర్తుంచుకోండి. మొదటి స్థానం అయితే రాజన్న సిరిసిల్ల, 2వ స్థానంలో జగిత్యాల, 3వ స్థానంలో సిద్దిపేట జిల్లా ఉన్నట్టుగా గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇవి అండి మనకి ఈరోజు వార్తలు నిలిచిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.